నాన్నెందుకో వెనకబడ్డాడు. ఎందుకు వెనకబడ్డాడు? బాండింగ్స్ పెంచుకోవడం వలన? టాస్కులు సరిగ్గా ఆడకపోవడం వలన? లేకపోతే ఎవరైనా పాయింట్ ఔట్ చేసేసి ఏమైనా మాట్లాడుతుంటే సరిదిద్దుకుంటూ పోయే విషయంలో వెనకబడ్డాడా? వీటన్నిట్లలో వెనకబడటం అయితే జరిగిందనమాట. మనకి 'నాగార్జున' సార్ అయితేమి, హౌస్ మేట్స్ అయితేమి చాలా మంది చెప్పడం జరిగింది. బర్నీ గారికి అసలు "నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు" అని అసలు 'బిగ్ బాస్' కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. 'నాగార్జున' సార్ కూడా మన వేరే కంట్రీస్ నుంచి యూఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా "నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇలా అయితే ఇంక కుదరదు. నువ్వు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతావు. ఈ బాండింగ్స్ అయితే ఎప్పుడైతే వదులుకుంటావో అప్పటి నుంచి నీ గేమ్ స్టార్ట్ అవుతుంది. టాప్ 5లో ఉండే పర్సన్ నువ్వు" అని చెప్పడం అయితే కూడా జరిగిందనమాట. కానీ మన బర్నీ గారైతే 1% కూడా వినకుండా నాకు ఎలిమినేషన్ అనేది జుజుబి, నాకు మెయిన్ బాండింగ్సే కావాలి. నా పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య వీళ్ళే నాకు ముఖ్యం అనుకుంటూ, ఆడుకుంటూ వెళ్ళిపోతూ లాస్ట్‌కైతే మా సిక్స్త్ వీక్‌లో అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. మామూలుగా అయితే ఇది నేనైతే అసలు ఫిఫ్త్ వీక్‌లోనే ఎప్పుడో మనకు అయ్యారు గదా! ఎలిమినేషన్ అప్పుడే అవుతారనుకున్నాను. కానీ ఆ టైంలో కొంచెం టాస్క్‌లు బాగా ఆడటం, వాటి వల్ల అయితే కొంచెం సేవ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తానికైతే సిక్స్త్ వీక్‌లో అయితే ఎలిమినేట్ అయిపోయారు. కేవలం ఇది ఎన్నో సార్లు తనకు తాను చేసుకున్న తప్పనమాట ఇది. మనం 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చిందైతే ఓన్లీ గేమ్స్ ఆడడానికి. అంటే ఏదో ఒక మైండ్ అయితే ఆయనకైతే ఒక ఆలోచన అయితే ఉందనమాట. ఎంతసేపు అంటే ఓన్లీ ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ అంటే ఓన్లీ కొట్టుకుంటూనే ఆడాలా, తిట్టుకుంటూనే ఆడాలా, మంచిగా వెళ్దాం. ఒక బాండింగ్స్ పెంచుకొని, ఒక ఫ్యామిలీ టైప్‌లో వెళుతూ ట్రోఫీని తీసుకుందాం అనే ఆలోచన అయితే ఆయనకి ఉన్నిందనమాట. అదే ఫ్లోలో పోతూ ఉన్నాడు. కానీ ఆ ఫ్లో అతనికి నచ్చుద్ది గానీ, బయటున్న ప్రజలకి నచ్చదు కదా! 'బిగ్ బాస్' హౌస్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడొస్తది? ఈ బాండింగ్స్ పెట్టుకున్నప్పుడు రాదు. నాన్న, అమ్మ అనుకుంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది రాదనమాట. ఎంతసేపటికి పోటీలు, మెయిన్ టాస్క్‌లైతేమి, కామెడీ జనరేట్ చేయడము, ఇలాంటి విషయాలేమన్నా చేస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఒస్తది. ప్రజలు కూడా కొంచెం ఓట్లేయడం జరుగుతుంది. ఆ హౌస్‌లో కూడా కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుందనమాట. ఇలాంటియేం లేనప్పుడు మన ప్రజలు కూడా ఏం అమాయకులు గాదు. చూసి పంపిస్తారు. లాస్ట్‌కి భరణి గారికి కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. భరణి గారు చేసిన తప్పేంటి? తెలుసుకుందాం ఫస్ట్. ఫస్ట్‌లో వచ్చారు. మంచిగా అదేదో బాక్స్ అయితే తీసుకొచ్చారు. ఓకే. అదైతే మంచి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ బాక్స్ అతను తెచ్చాడంటేనే మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా కప్పు కొట్టే నేను బయటికెళ్తాను అనుకుంటే అతని మైండ్‌లో అది ఉంది కాబట్టి ఆ బాక్స్ తీసుకొనొచ్చి లోపలికైతే వెళ్ళడం జరిగింది. మొత్తానికి అప్పుడు నాగార్జున సార్ కూడా చెప్తాడనమాట. ఈ బాక్స్ ఉంటే మీకు లోపలికి ఎంట్రీ ఉండదు బిగ్ బాస్ అని చెప్తాడనమాట బిగ్ బాస్‌లోకి. అప్పుడు బిగ్ బాస్ కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తే వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ పిలుస్తారు, వస్తాడు. అంటే ఆ బాక్స్ ఇంపార్టెన్స్ ఆయన మైండ్ అనేది మనం అప్పుడే ఆలోచించాం. అరే! మనిషి గట్టిగున్నాడు. అసలు ఇచ్చి పడేసేటట్టున్నాడు. టాస్క్‌లయితే అది ఇది అయితే పోతే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ సీజన్ 9 అనైతే అందరం అనుకున్నామనమాట. కానీ ఒక ఫస్ట్ వీకు కొంచెం సెకండ్ వీక్ కూడా కొంచెం అలాగే జరిగింది. టాస్క్‌లయితేమి వాటిల్లో వీటిల్లో కొంచెం మంచిగా ఉంటే సరే మంచిగా ఉన్నాడు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అక్కడ అంతే మాట్లాడుతున్నాడు. ఓవర్ యాక్షన్ ఏం లేదు. మా భరణి గారు పర్లేదు హౌస్‌లో అనిపించారనమాట. కానీ ఇంకా ఎళ్ళిపోయి అసలు ఆ బాండింగ్సే అనుకుంటూ అసలు ఆ టాస్క్‌లు ఆడడం తగ్గిచ్చాడు. ఏమన్నా ఇప్పుడు ఒక కెప్టెన్సీ టాస్క్‌లు వస్తుంటాయన్నమాట. మనకు జరుగుతుంటాయి గదా! ఇమ్యూనిటీ టాస్క్, కెప్టెన్సీ టాస్క్ ఇవన్నీ పెడుతుంటాడు బిగ్ బాస్. వీటిల్లో కూడా ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా? పక్కన టీమ్‌మేట్స్ ఇస్తారు. ఆ టీమ్‌మేట్స్‌ని పుష్ చేయడం మీరు ఆడండని. ఎంతసేపు అక్కడ కూడా సేఫ్ గేమ్ అన్నమాట ఆఖరికి. అక్కడ కూడా సేఫ్ గేమ్ తప్పించుకుందాము. ఒకరి దగ్గర మనకి నెగెటివ్ ఇంప్రెషన్ అనేది పడకూడదు. నెగెటివ్ ఇంప్రెషన్ ఎందుకు పడకూడదు అనుకున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నామినేషన్ చేసేదెవరు? హౌస్ మేట్స్ చేయాల నామినేషన్. నామినేషన్ ఎందుకు చేస్తారు? ఒక పర్సన్ నచ్చనప్పుడు, హౌస్‌లో నచ్చనప్పుడు వాళ్ళని లేపి నామినేషన్ చేస్తారనమాట. ఇప్పుడు అందరితో మంచిగా ఉండి, మంచిగా బాండింగ్స్ పెంచుకున్నప్పుడు, ఇంక వాళ్ళు ఎందుకు లేపి నామినేట్ చేస్తారు? అది చేయరు కదా! చిన్న గేమ్ ప్లాన్ అనమాట. అతని గేమ్ ప్లాన్ అది. ఆహ్, అలా బాండింగ్స్ మనం పెంచుకుందాం. ఇప్పుడు మన పక్క నుంచి, మన సైడ్ నుంచి ఏ పాయింట్స్ ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు నామినేట్ చేసేదానికి లేదు. నామినేట్ చేయనప్పుడు ఏంటి? మనము ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంక నామినేట్ అయితేనే కదా ఎలిమినేట్ అయ్యేది. అలాంటప్పుడు మనం నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇబ్బందేం లేదు. టాప్ 5 పోయినప్పుడు అప్పుడేమన్నా కొంచెం అటు ఇటు ఉంటే అప్పుడు చూసుకుందామని అతని మైండ్ సెట్ అలాగే ఉంది. మనకు నాగార్జున సారొచ్చి చెప్తున్నప్పుడు కూడా ప్రతిసారి ఇచ్చి పడేస్తాను అని చెప్తానే ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి కూడా సాదా సీదా గేమ్ అయితే ఆడుకుంటూ ఇంగ మన తనూజ గారితో అయితేమి, దివ్య గారితో అయితే మా బాండింగ్ అలాగే కొనసాగించుకుంటూ మళ్ళీ టాస్క్‌లొస్తే తను లో అయిపోయి వేరే వాళ్ళని పుష్ చేయడము. వేరే వాళ్ళు తిట్టినా గూడా ఇతను తిడితే తిట్టారులే అని దానికి ఆర్గ్యూ చేయకుండా నార్మల్‌గా ఉండడం. ఇయన్నీ చూసామనమాట. ఏందంటే ఈజీగా అర్థమైపోద్ది మనిషికి. మామూలు సేఫ్ గేమ్ కాదురా బాబు! ఒక రేంజ్‌లో ఆడుతున్నాడు సేఫ్ గేమ్ అని అర్థమైతే జరిగింది. కానీ
మాట్లాడుకుంటే మన ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూసుకుంటే అయితే లాస్ట్ డే అప్పుడు అంటే ఫ్రైడే నైట్ 12 వరకు అయితే జరుగుద్దనమాట ఓటింగ్. అప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే మేబీ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. 6 మెంబర్స్ కదా మనకి నామినేట్ అయింది. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ మేబీ ఒక 4-5 అవర్స్ లోనే ఓటింగ్ అనేది చాలా చేంజ్ అయిపోయేసి బర్నీ గారు లాస్ట్ కి రావడము, రాము రాథోడ్, మన డీమాన్ పవర్ వీళ్ళందరూ పైకి వెళ్ళిపోవడం చాలా జరిగిందనమాట. మేబీ ఎస్టర్డే టాస్క్ ది అనుకుంటా. మేబీ నేను టాస్క్ కూడా కెప్టెన్సీ టాస్క్ కొంచెం బాగా ఆడడం అయితే జరిగింది. కానీ ఏదో ఒక కెప్టెన్సీ టాస్క్ ఆడడంతోనే సరిపోదన్నమాట. ఇది మెయిన్ బిగ్ బాస్ కూడా ఇది ఎలిమినేట్ చేసినట్లయితే అనిపించింది. నాకెందుకో కొంచెం ఓటింగ్ వల్ల అయితే కాదనిపించింది అనమాట ఎలిమినేషన్. కేవలం అతని వల్లే హౌస్ చెడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెడిపోతుంది అంటే బాండింగ్స్ వల్ల అయితే మెయిన్ చెడిపోతుంది. బాండింగ్స్ ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్ రూపంలో కొంతమంది వచ్చారు. వాళ్ళకు కూడా ఇది ఎక్కడ ఈ వైరస్ మళ్ళీ ఈ బాండింగ్ వైరస్ ఎక్కడ స్ప్రెడ్ చేస్తాడో, మళ్ళీ ఇదంతా ఇప్పుడు హార్మోని అంతా ఎక్కడ పాడైపోద్దో, హౌస్ హార్మోని. బిగ్ బాస్ కూడా చాలా భయపడిపోయినట్టున్నాడు అనమాట. మనకు అక్షయ్ గారు చూసుకున్నట్లయితే ఆయిషా గారు కూడా కొంచెం క్లోజ్ అవుతూ ఉన్నారు మన భరణి గారికి. ఇంకా అది కూడా బిగ్ బాస్ చూసి ఆలోచించి, లేదు ఇంకా భరణి గారు ఉంటే అతను మారడు, హౌస్ లో ఉండే వాళ్ళని మారనివ్వడం అనమాట. ఇదంతా జరుగుతుంది అనమాట. ఊరికి ఇంకా హౌస్ పాడైపోద్ది. ఇంకా మనం ఏదో 2.0 రణరంగం కాదు చదరంగం అని ఎంతో హైప్ అయితే ఇచ్చేసారు. మళ్ళీ ఆ హైప్ ఎక్కడ డౌన్ అవుతామో, బర్నీ గారిని అయితే పంపించేస్తే అయిపోద్ది అని బిగ్ బాస్ అయితే అనుకున్నట్టున్నాడు. నాకెందుకో ఇది ఓటింగ్ వల్ల అయితే కాలేదు. కొంచెం ఓటింగ్ ఒక 4th-5th ప్లేస్ లో అయితే బర్నీ గారి ఉన్నారు. ఇంకా కొంచెం బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు ఆలోచించి ఎలాగో ఓటింగ్ లోలో పడుతుంది, 4th ప్లేస్ లో వస్తున్నాడు, అంత హైప్ ఏం లేదు, అందులో మనకి బర్నీ గారికి కొంచెం ఎక్కువ రెమ్యునేషన్ అనమాట. అందరితో పోలిస్తే కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఇంకా అదంతా దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అయితే లాస్ట్ కి బర్నీ గారిని అయితే ఎలిమినేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక రకంగా ఇది మనకి బయట చూస్తున్న వాళ్ళకి కూడా మంచిదని అనుకోవచ్చు. ఎందుకంటే అసలైన రణరంగం ఇంక స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు భరణి గారు పోతే తనూజ గారికి అండ్ మన దివ్య గారికి వాళ్ళు గేమ్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేస్తారు. అసలు దివ్య అయితే అసలు మొత్తం గేమ్ అంతా మర్చిపోయేసి ఇంకా ఓన్లీ ఇంకా అసలు ఫుల్ బాండింగ్ లో ఉందన్నమాట. అసలు చిన్న చిన్న దానికి ఏడవడాలు, అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోవడం. భరణి గారు అయితే దివ్య అయితే ఇంకొకరితో మాట్లాడుతుంటే అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోవడాలు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం రోజు. తలకాయ నొప్పి అనమాట. అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు ఏంట్రా ఈ బాండింగ్ గోల్ ఏంట్రా బాబు, ఏమనుంటే బయట పెట్టుకోవచ్చు, ఏంటి గోల మనకి అన్నట్టు ఉందన్నమాట హౌస్ లో. మొత్తానికైతే ఇది పోయింది కాబట్టి ఇప్పుడు దివ్య గారు అయితే మనకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు అసలు ఎలా ఉన్నారో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అయితే, ఆ కిచెన్ డ్యూటీలో అసలు రఫ్ అండ్ టఫ్ గా అంతా చేయడం అయితే అంతా చూసాం. అసలు అబ్బా టాప్ 5 లో ఉంటుందా ఈ అమ్మాయి ఖచ్చితంగా. అలాంటి ప్లేయర్ ని అసలు బాండింగ్ పేరుతో అసలు ఎలా తీసుకొని పోయారంటే గ్రాఫ్ జర్రంట తిక్కుంటూ వచ్చిందనమాట. అదంతా జరిగింది. ఇప్పుడైతే బర్నీ గారు పోయారు కాబట్టి ఏమన్నా దివ్య గారు కొంచెం బాగా ఆడి తన గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకొని తను ఓన్లీ ఆ బాండింగ్ వల్లే అలా అయింది. కానీ ఇప్పటికి కూడా మనం సండే ఎపిసోడ్ చూసినట్లయితే సండే అంటున్నాను, సారీ, సాటర్డే ఎపిసోడ్ చూసినప్పుడు కూడా అసలు మంచిగా మాట్లాడడం అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడడం నాగార్జున సార్ లేపినప్పుడు కూడా ఇదంతా మనం చూసుకుంటూ వచ్చాం. బాగుంది. ఇంకా బర్నీ గారు పోతే ఇంకా తన గేమ్ ఇంప్రూవ్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ తనూజ కూడా కొంచెం లిటిల్ బిట్ ఇప్పుడైతే ఆ బాండింగ్ కి కొంచెం దూరంగానే వచ్చిందనమాట తనూజ. ఇంకా కొంచెం అటు ఇటు ఉంటది కదా, అది ఒకేసారి పోగొట్టుకోలేదు కదా. పోగొట్టుకుంటే మళ్ళీ బయట నుంచి నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట. అరే ఇదంతా ఫేకా, స్క్రిప్టెడా అన్నట్టు వస్తుంది అనమాట. అందుకని తనుజ గారు కూడా కొంచెం ఆ బాండింగ్ దూరం వచ్చేసారు. ఇప్పుడు భరణి గారు ఇంక పూర్తిగా బయటకు వచ్చేసారు కాబట్టి తనుజ కూడా మంచిగా గేమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇక బాండింగ్స్ ఏది పెట్టుకోదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ పెట్టుకుంటే ఎలా ఉండిందో చూసింది కాబట్టి ఇంకా బాండింగ్స్ కూడా ఇంకా ట్రై చేయకపోవచ్చు. అండ్ ఎస్టర్డే కళ్యాణ్‌ది కూడా కొంచెం చూపించారు కదా, ఏ చేతులు అదేదంటా అందరిని తీసుకొని పోయి హౌస్ లో తనూజని అక్కడ కూర్చోబెట్టి అదంతా చూపించడం అంతా జరిగింది. ఇంకా తనూజ కూడా మంచి ఎలక్ట్ అయ్యి బాగా ఆడుతుందని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు భరణి గారు ఎలిమినేట్ అయ్యాక ఇంకా తనూజ ఆట అయితేనే, మన దివ్య గారి ఆట అయితేనే అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇంకా ఫర్దర్ గా చూడాలి. ఇప్పుడు అసలైన 2.0 బిగ్ బాస్ సీజన్ 9 2.0 ఏమన్నా స్టార్ట్ అవబోతుందా అనేది ఇంకా భరణి గారి ఎలిమినేషన్ ద్వారా అది తెలుస్తుంది అనమాట. మండే నుంచి మనకి ఆట 2.0 స్టార్ట్ అవుద్దో లేదంటే నిజమండి. అసలు భరణి కాకపోతే ఎంత మంది బాగా ఆడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దివ్య అయితేమి, తనూజ అయితేమి, ఇమాన్యుయల్ అయితేమి, మన రాము రాథోడ్ అయితేమి
ఎంతో మందికి ఒక వైబ్రేషన్ అంత వైరస్ లాగా బాగుందనమాట. ఈ బాండింగ్ స్పిరిట్ అనేది ఒక మాట ఆయన అల్లాక, తిట్టలేక, ఏం చేయలేక, నామినేషన్ చేయలేక, పాయింట్స్ చెప్పలేక ఇదంతా ఒక హెడ్‌ఏక్‌గా ఉందనమాట హౌస్‌లో. మొత్తానికి అది బిగ్ బాస్ కూడా గమనించాడు. ఇలా అయితే కుదరదురా బాబు! మనం పంపించేస్తేనే మన హౌస్ కొంచెం మన గేమ్స్ మనం ఆడుకోవచ్చని అయితే అనిపించిందనమాట. ఇప్పుడు ఒక ఏదన్నా ఒకరొచ్చి మాట్లాడినప్పుడు దానికి ఆర్గ్యూ చేయకుండా ఉండడం. ఏమైనా టాస్క్‌లు పెట్టినప్పుడు మనం ఆడకుండా వేరే వాళ్ళని పుష్ చేసి నువ్వు ఆడు అని చెప్పడం. ఆ! ఇంకా ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మనల్ని అసలు ఎవరు ఏమనకుండా మనల్ని పాయింట్ ఔట్ చేయకుండా అసలు నామినేషన్స్ అసలు ఈళ్ళు మనల్ని నామినేట్ చేయకూడదు అనుకున్న ఎవరైతే మనకి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళని మనం క్లోజ్‌గా చేసుకుంటూ రావడం. మీరు చూసినట్లయితే అప్పుడు హరీష్ గారున్నారు. హరీష్ గారు ఫుల్ యాంటీగా ఉన్నాడు. బర్నీ గారికైతే ఫుల్ యాంటీ ఉన్నాడనమాట. అప్పుడు హరీష్ గారితో ఫైట్ చేయకుండా ఎంతసేపు బాగు చేయాలి. ఆయన్ని మనము క్లోజ్ చేసుకొని ఆయన ద్వారా కూడా వాడిని ఏర్పరచుకోవాలనే చూసారు గానీ బర్నీ గారు. ఎంతసేపు ఫైట్ చేద్దాము అదైతే అసలు ఆలోచన అయితే 1% కూడా లేదనమాట. ఎంతసేపటికి హరీష్ గారే వెళ్తున్నారు గానీ ఫైట్ చేద్దాం అన్నట్టు బర్నీ గారు ఎంతసేపటికి మన నాగార్జున సార్ ఏదైతే చెప్పాడో హౌస్‌మేట్స్ చెప్పారో రేలంగి మామయ్య అనమాట. రేలంగి మామయ్య టైప్‌లోనే లేదు మనకంతా శాంతి ఉండాలి. అంతా మన ఫ్యామిలీ తగువులు, గిగులు ఏమొద్దు. అలా ఆ రేంజ్‌లోనే పోవడం అయితే జరిగిందనమాట. అదే మనం చూసాం కూడా. అందుకని మొత్తానికైతే బర్నీ గారైతే ఎలిమినేట్ అయిపోయారండి. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాధపడడానికి కూడా ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ అయితే ఏమి క్రియేట్ చేయలేదు అనిపించింది. బర్నీ గారి ఫ్యాన్స్ ఉంటే ఏం ఫీల్ అవ్వద్దు. అంటే నిజంగానే అన్నమాట ఇది. ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. బాండింగ్స్ అనేది అది పెద్ద విషయమేం కాదబ్బా! బాండింగ్స్ పెట్టుకోవడానికి ఇదంతా బయట పెట్టుకోవచ్చు. హౌస్‌లో అయన్నీ అవసరం లేదన్నమాట. ఏమన్నా మంచిగా టాస్క్‌లాడి, ఏమన్నా కొంచెం ఇంపాక్ట్‌ఫుల్ రోలు అదంతా క్రియేట్ చేసి ఉంటే బర్నీ గారు పోతే కొంచెం ఫైట్ చేయడానికి ఏమైనా ఉంటది కానీ, ఇప్పుడు బర్నీ గారు పోయినందుకు కొంచెం హౌస్ కూడా 2.0కి కొంచెం ఏమన్నా 2.0 రేంజ్‌లో ఆడుద్ది అనేది అనిపిస్తుందన్నమాట నాకు. మీరేమనుకుంటున్నారసలు? బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం ఫెయిరా? అన్‌ఫెయిరా? అసలాయన పోతే ఆట ఇంకా బాగుంటుందా? లేపోతే ఆయన ఉంటేనే హౌస్‌లో ఇంకా బాగుండేది అని ఎవరెవరు ఏమనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి గదండీ! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒక్కొక్కరు కొంతమంది సైలెన్స్‌ని బాగా నచ్చుతుంది. కొంతమందికైతే అసలు ఎక్కువగా టాస్క్‌లాడితే నచ్చుతుంది. కొంతమందికి కామెడీ ఎక్కువ జనరేట్ చేస్తే నచ్చుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారనమాట. అందుకే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి దాని గురించి. అసలు ఏమనుకుంటున్నారు? భరణి గారి ఎలిమినేషన్ గురించి మీరేమనుకున్నారు? ఇంకా కొన్ని రోజులు హౌస్‌లో ఉంటే బాగుండేదా? లేక మారేవాడా? ఇదంతా అసలు ఉంటాయి కదా! ఒక్కొక్క మనకి ఆలోచనలుంటాయి కాబట్టి అవన్నీ మీరు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియచేయాలి వీడియోకి. అలా సిక్స్త్ వీక్‌లో అయితే భరణి గారు ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసేసి చూసుకుందాం. ఇంక నెక్స్ట్ సెవెంత్ వీక్‌లో అసలు ఎవరు నామినేట్ అవుతారు? మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్స్ ఏమైనా నామినేట్ అయ్యి వాళ్ళేమైనా డేంజర్ జోన్‌లో ఉంటారు. ఇదంతా నెక్స్ట్ వీక్ అయితే మాట్లాడుకుందాం. సిక్స్త్ వీక్ ఎలిమినేషన్ వీడియో అయితే ఇది. మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థాంక్ యూ సో మచ్.